రాజకీయాల్లో ఉన్నవాళ్ళు రాక్షస గణం వారు కనకపుష్యరాగం ధరించకపోవడం చాలా మంచిది. అది అవతల వారికి ప్లస్ పాయింట్గా ఉంటుంది. ఇక దేవగణం వారు శుక్రాచార్యులు సంబంధించిన వజ్రం ధరించకపోవడం చాలా మంచిది. అలాగే రాక్షసగణం వారు 3 ముఖాల రుద్రాక్ష ధరించకపోవడం చాలా మంచిది. మరియు దేవగణం వారు 6 ముఖం రుద్రాక్ష ధరించకపోవడం కూడా చాలా మంచిది. నేను నా గత వీడియోలలో ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు కానీ లోకేష్ కానీ వేలుతారని రాశాను. నా పాత వీడియోలు చూడండి. ఆ వీడియోల్లో మీకు వారి జాతకాలు కనబడతాయి. మళ్ళీ తెలుగుదేశం వస్తుందని నేను దాంట్లో క్లియర్గా రాశాను, మీరు అది గమనించాలి. అలాగే వైఎస్ఆర్ జగన్కి ఈ సంవత్సరం అంత బాగోలేదు, రాబోయే కాలాలు కూడా బాగోలేదు, ఓడిపోయే అవకాశం ఉందని నా ప్రశ్నాశాస్త్రంలో రాశాను. మరి వెల్లంకి శ్రీనివాసరావు మరి కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు జాతకాలు రాశాను, వారు ఓడిపోతారని రాశాను, అలాగే ఓడిపోయారు. ఇలాగే కొన్ని జాతకాలు నేను రాశాను, వారి భవిష్యత్తు అనేది ఎలా ఉంటుందని రాశాను. కేసీఆర్ కొంతకాలం పదవీ విరమణ చేస్తాడని రాశాను, అలాగే జరిగింది. అలాగే మోడీ గారికి కూడా మధ్యలో ఆటంకాలను వచ్చి దిగడానికి అవకాశం కూడా ఉంటుందని నా ప్రశ్నాశాస్త్రంలో రాశాను. నేను చెప్పిన చాలా మటుకు 90% ఎక్కువగా జరిగినాయి. 10% తప్పినా తప్పవచ్చు, కానీ ఎక్కువ శాతం నేను రాసిన జాతకాలు ఫలించాయి.